నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రస్తుతం మనం బయట ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి. ఈ 2025లోనే మనం చాలా ప్రమాదాలు అనేవి చూసాము. ఆ మధ్యన విమాన ప్రమాదం ఒకటి, ఇప్పుడు రీసెంట్గా అయితే బస్ యాక్సిడెంట్స్ ఒకటి ఎక్కువగా అవుతున్నాయి, ట్రైన్ కూడా అవుతున్నాయి. సో అసలు దాదాపు ఏంటంటే ఎవరైనా ప్రయాణం చేయకుండా అయితే అవ్వదు. ఇంట్లో నుండి బయటకు వెళ్తేనే చాలా మందికి గడుస్తుంది. అలానే కాకపోయినా ఎంత ఉన్న వాళ్ళైనా కూడా ప్రయాణం చేయక తప్పదు కదా గురుగారు. సో అలాంటిది ఇప్పుడు నడుస్తున్న గ్రహాల ప్రభావం అనేది ఉంటే కనుక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి గండాల నుండి బయటపడతామంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 12వ తేదీ వరకు వాహనం మీద వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 12 దాని తర్వాత కూడా కొంత నవంబర్ 12 రోడ్డు మీద వెళ్ళేవి, వాటర్లో వెళ్ళేటువంటి వాటికి ప్రమాదం. 11, 12, 13 తేదీలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి 11వ తేదీ 12వ తేదీ నుంచే విమానాల ప్రమాదాలు చూపిస్తుంది. అంటే గాలిలో వెళ్ళేటువంటివి నవంబర్ ఈ నవంబర్ ఈ నెల 11, 12, 13 నుంచి దాని ప్రభావం పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రాశికి జాగ్రత్త ఏంటో కూడా చెప్తానండి మీకు. అది పర్టికులర్గా చూపిస్తుంది. అలాగే చెప్తానండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంటుందండి. ఇది గాలిలో ఎగిరేటువంటి వాటి ప్రమాదాలు అనేవి. అలాగే కమ్యూనికేషన్స్ రిలేటెడ్ ఉంటాయి చూసారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ అని ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సంబంధించింది, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, ఏదో హ్యాక్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. బికాజ్ ఆఫ్ గురువు వక్రించబోతున్నాడు 11వ తేదీ 12వ తేదీ నుంచి. అది వక్రించిన వెంటనే ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు రాశి మారగానే, అలాగే మనకి వక్రించగానే దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారు, అడ్వర్టైజ్మెంట్ రంగాల్లో ఉండేటువంటి వారు, వాహనాల్లో ప్రత్యేకంగా ఆకాశంలో తిరిగేటువంటివి, ఇప్పుడు ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్లైట్స్ నడిపేటువంటి వారు కానీ ఆ సంబంధించిన సంస్థలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఎగ్జాక్ట్లీగా మనకు లాస్ట్ టైం వాహన ప్రమాదం ఏదైతే మనకి ఫ్లైట్ పడిపోయిందో ఎగ్జాక్ట్లీగా గురువు మిథున రాశిలోకి వచ్చినప్పుడే జరిగింది. అది మిథునంలోకి వచ్చాడు గురువు, జరగగానే జరిగింది. అది ఆయన అంతకుముందు వృషభంలో ఉన్నప్పుడు కూడా ఒకటి జరిగింది. బట్ ఏంటంటే దాని ప్రభావం ఉంటుంది, వాయుతత్వ సంబంధ ప్రభావం అంటారు. అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే చూడ్డానికి గురువు అక్కడ కనిపిస్తుంటాడు, కానీ శనిరాహు ఎఫెక్ట్తో గురువు అక్కడ ఉన్నాడు. అందుకని ఈ 11, 12 నుంచి నెక్స్ట్ ఇయర్ మే ఎండింగ్ వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే తర్వాత నుంచి ఒక 1 ఇయర్ పాటు మరలా కాస్త వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇది ఓన్లీ చెప్పుకోవడం వరకైనా ముండైన ఆస్ట్రాలజీ అంటే కాదు. అసలు మనం చెప్పుకున్నప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది ఇది? ఇందులో ఇప్పుడు ఒక 45 మంది ఎక్కితే అందులో ఒక 20 మంది చనిపోతారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, మొన్న అలాగే జరిగింది కదా బస్సు. అలాగే అంతమంది ఫ్లైట్లో అందరూ చనిపోతే ఒక్క అతను మాత్రం అదే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినట్టుగా నడుచుకుంటూ వచ్చేసాడు. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తికి పర్టికులర్గా యాక్సిడెంట్ మరణం ఉండదు. ఆ రకంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎవరికైనా జన్మజాతకంలో యాక్సిడెంట్ మూలంగా మరణం ఉంది అంటే వాళ్ళకి 4-8 కాంబినేషన్ అంటారు. 4 అంటే వాహనము, 8 అంటే యాక్సిడెంట్స్. ఇప్పుడు జనరల్గా గురుగారు ఇక్కడ సందేహం, ఇప్పుడు ఫ్లైట్ అనే వాటికి చాలా మంది 100 మంది ప్రయాణిస్తారు, అందరికీ ఒకే టైంలో బాగోదంటారా? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న వేశారు. అందరూ అక్కడికి కూరుతారు, అందరూ కూడా ఒకే దగ్గరికి వస్తారు ఆ టైంకి. ఎవరెవరికైతే యాక్సిడెంటల్గా మరణం ఉందో వాళ్ళందరూ వస్తారు. అందులో పొరపాటున మరణం లేని వ్యక్తి ఎవడైనా ఎక్కినా వాడు కాపాడబడతాడు. మొన్న ఒక అతను కాపాడబడినట్టుగా. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎనీ లగ్న, మనకి మేషం నుంచి మీనం వరకు లగ్నాలు ఉంటాయి కదా, ప్రతి లగ్నానికి 4, 8 అధిపతులు, 4, 8 పోర్ట్ఫోలియో ఇచ్చే గ్రహాలు అంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇప్పుడు మేషం నుంచి తీసుకుందాం, 4వ అధిపతి చంద్రుడు, అష్టమాధిపతి కుజుడు. ఈ కుజుడికి చంద్రుడికి కనుక మీరు రెమెడీ చేసుకోగలిగితే, అంటే కుజ చంద్రుడికి సంబంధించింది అంటే బియ్యము కందులు దానంగా ఇవ్వడం, కుజచంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, బియ్యపు పిండి మరియు కందులు లాంటివి గోవులకు తినిపించడం, లేదా క్యారెట్స్ తినిపించడం. అదే వృషభం వారికి అనుకోండి, చతుర్థాధిపతి ఏమో రవి అవుతాడు, అష్టమాధిపతి గురువు అవుతాడు. కాబట్టి గురు మరియు రవి గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి గోధుమ రవ్వ అరటికాయలు తినిపించడం, అదేవిధంగా వీళ్ళ ఇష్టదేవత అయినటువంటి విష్ణువుని ఎక్కువ ఆరాధించడం. అదే మేషం వారైతే సూర్య భగవాను గణపతిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. అలాగే వృషభం అయిపోయిన తర్వాత మిథునం కదా మనకి, మిథునానికి 4వ అధిపతి బుధుడు అవుతాడు, అష్టమాధిపతి శని అవుతాడు. కాబట్టి శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన. అలాగే
వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అనుకుని బయలుదేరాలి. అదే మేషం వారం అనుకోండి, గణపతిని లేదా సూర్యభగవాన్ని తలుచుకొని బయలుదేరాలి. అదేవిధంగా మనకి వృషభం వారైతే ఓం నమో నారాయణ అనుకుంటూ బయలుదేరినట్టయితే మనల్ని రక్షిస్తుంది ఆ యొక్క పరమాత్మ, ఆ యొక్క శక్తి అనేటువంటిది. ఇక కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి శుక్రుడు అవుతాడు, అష్టమాధిపతి వచ్చేసి శని అవుతాడు ఇక్కడ. సో అందుకని ఈ శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనల నుంచి బయటపడగలుగుతారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు స్కంద ఆరాధన ఎక్కువగా చేయాలి. గోవులకి చక్కగా వీళ్ళు తీపి చపాతీలు బెల్లము తినిపించాలి. ఇక సింహం వారు కనుక చూసుకుంటే 4వ అధిపతి కుజుడు అవుతాడు, అష్టమాధిపతి గురువు అవుతాడు. కాబట్టి కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వీలైతే కొంతమందికి మరీ డ్రాస్టిక్గా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇచ్చేసుకుంటే ఇంకా మంచిది. అయితే ఈ పర్టికులర్గా ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్ అరటికాయలు తినిపిస్తే మంచిది. మరియు వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుని తలుచుకుంటూ వెళ్ళడం మంచిది. ఎక్కడికైనా బయట ఇప్పుడు అర్జెంట్ ఉంటాయి కొన్ని, వేరే దేశం వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలి. కొంతమంది ఇక్కడ సిటీలో భార్య బిడ్డలు ఉంటే వీళ్ళు కలకటాలోనే జాబ్ చేస్తుంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మొన్న ఒక జాతకం చెప్పినప్పుడు వాళ్ళ భార్య అడిగింది, పాపం గురుగారు మా ఆయన మొత్తం తిరుగుతుంటాడు, ఏంటి పరిస్థితి, ఏమైనా ఉందా అని. నేను ఒకటే చెప్తాను, ఒకవేళ జాతచక్రంలో మీకు ఒకవేళ అటువంటి దోషం ఉన్నా కూడా ఈ రెమెడియల్ పార్ట్ వల్ల జస్ట్ ఈ గ్రహాలకు దీపారాధన చేయడం వల్ల ఏ రోజైనా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజే చేయాలి ఆ రోజు చేయాలని కాదు, ఖచ్చితంగా వీళ్ళు కాపాడబడతారు. అలాగే మనకి కన్యాలగ్నం అనుకోండి, చతుర్థాధిపతి గురువు అవుతాడు, అష్టమాధిపతి కుజుడు అవుతాడు. ఈ కలయిక ఉంది, లేదు కలయిక ఉందో లేదో మీకు తెలియదు, కానీ మీరు నవగ్రహాల్లో గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం నమో వెంకటేశాయ అనుకొని మీరు కనుక బయలుదేరినట్లయితే ఇబ్బంది ఉండదు. అలాగే తులవారికి కనుక చూసుకుంటే చతుర్థాధిపతి ఏమో కుజుడు శని అవుతాడు, అష్టమాధిపతి శుక్రుడు అవుతాడు. లగ్నం అష్టమాధిపతి శుక్రుడు వీళ్ళకి. సో శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అలాగే వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారిని లేదా దుర్గాదేవిని తలుచుకున్నట్లయితే బయలుదేరే ముందు, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు, అంటే ఎలా అంటే అమ్మా దుర్గాదేవి నువ్వే నన్ను రక్షించేటువంటి ఇబ్బంది కలగకుండా నా ప్రయాణంలో అనుకుని బయలుదేరితే ఆ శక్తి ఆటోమేటిక్గా వచ్చి రక్షిస్తుంది అక్కడ. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి శని, అష్టమాధిపతి బుధుడు. కాబట్టి శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తిని తలుచుకొని బయలుదేరినట్లయితే ఇబ్బంది ఉండదు. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే చతుర్థాధిపతి గురువు అవుతాడు, అష్టమాధిపతి చంద్రుడు అవుతాడు. కాబట్టి చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకొని వెళ్ళాలి వీళ్ళు. ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమః. ఇక అదేవిధంగా మకరం వారి కనుక చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి కుజుడు అవుతాడు, అష్టమాధిపతి రవి అవుతాడు. కాబట్టి రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, వీలైతే గోధుమ రవ్వ, క్యారెట్స్ లాంటివి గోవుకు తినిపించడము, మరియు వీళ్ళు ఎక్కువగా శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ లేకపోతే లలితా సహస్రనామాలు వింటూ కానీ వీళ్ళు బయలుదేరినట్లయితే ఇబ్బంది రాదు. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే 4th లార్డ్ వచ్చేసి మనకి శుక్రుడు అవుతాడు, అష్టమాధిపతి బుధు. సో ఇక్కడ ఏంటి, బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీళ్ళు ఎక్కువగా గోవులకి గోంగూర తీపి చపాతీలు తినిపించడము, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు విష్ణువుని ఓం నమో నారాయణాయ అనుకొని బయలుదేరినట్లయితే సరిపోతుంది. ఇక ఆఖరిగా మీన రాశి. మీనానికి చతుర్థాధిపతి ఏమో బుధుడు, అష్టమాధిపతి ఏమో శుక్రుడు. సో కాబట్టి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి వీళ్ళు గోవులకి గోంగూర లేకపోతే తీపి చపాతీలు, బియ్యం పిండి లాంటివి తినిపిస్తూ వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారిని తలుచుకొని బయలుదేరినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఒక్కోసారి 4-8 అధిపతులు కలయికైనా ఉంటుంది, లేదా 4వ అధిపతి పోర్ట్ఫోలియో, అష్టమాధిపతి పోర్ట్ఫోలియో వేరే గ్రహాలు వచ్చి అవి కలిసినప్పుడు ఆ మహాదశలు అంతర్దశలు, లేకపోతే అవి ఏ గ్రహాలు అయితే ఏ రాశుల్లో కలిసాయో ఆ రాశిన మహాదశ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అందుకే మనం జాతకం చూడగానే ఏమంటే మీకు ఈ సంవత్సరంలో యాక్సిడెంట్ అయిందంటే అవునంటారు, బికాజ్ ఆఫ్ ఆ కాంబినేషన్స్ నడుస్తుంటాయి. అలాంటివి చూసుకొని పర్టికులర్గా మీకు ఇంకొంచెం తీవ్రంగా ఉంటాయి, జపం చేయించేసుకోవడము, లేకపోతే గోసేవ ఎక్కువగా చేయడము, చండీ వింటే కూడా ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడతాడు మనిషి. అలాగే గురుగారు. సో విన్నారు కదా, ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే కనుక ఇలాంటి యాక్సిడెంట్స్ నుండి తప్పించుకోవచ్చో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేక మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.